ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చేశారు. ఈ రాత్రికి ఇరాన్ ను కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. త్వరలో కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా మార్కెట్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ కు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. ఈ రాత్రికి ఇరాన్ ను ఖచ్చితంగా దెబ్బ కొడతాం, కోలుకోలేని దెబ్బ కొడతామంటున్నారు ట్రంప్. ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా మార్కెట్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగానే అడుగులు వేయబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జీవీఆర్ శాస్త్రి గారు, ప్రపంచ వ్యూహాత్మక ఆర్థిక రాజకీయ నిపుణులు మనకు సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా త్వరలో కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఇరాన్ కు ట్రంప్ బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చేశారు. మొత్తంగా 37 సార్లు, ఒకటి కాదు, రెండు కాదు, 37 సార్లు శాంతి చర్చలు జరగబోతున్నాయి, ఇక శాంతి వస్తుంది అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా మాట మార్చేశారు. ఇరాన్ కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఈ రాత్రికి ఇరాన్ ను కోలుకోలేని దెబ్బతీస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం, అదేవిధంగా ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా మార్కెట్ ను కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నామంటూ ట్రంప్ చెప్పారు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జీవీఆర్ శాస్త్రి గారు, ప్రపంచ వ్యూహాత్మక ఆర్థిక మరియు రాజకీయ నిపుణులు మనకు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మరలా ట్రంప్ ఒక బాంబు పేల్చేశాడు. నిన్న మొన్నటి వరకు 37 సార్లు సార్, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 37 సార్లు శాంతి జరగబోతుంది, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఇక శాంతి వస్తుంది, యుద్ధం ఆగిపోతుందని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా మరో బిగ్ బాంబ్ పేల్చాడు. ఎలా చూడొచ్చు అంటారు ఈ బిగ్ బాంబ్ ను? ఈ రోజు రాత్రి అసలు ఏం జరగబోతోంది? అంటే ఈ రోజు రాత్రి జరుగుతుంది ఏంటో తెలియదు, కానీ ఇవాళ పొద్దున్న జరిగింది మాత్రం వాళ్ళకి చాలా నిద్ర మీద వాళ్ళకి ఆలోచన లేకుండా అయిపోయింది. ఎందుకంటే బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లో జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం. F-35, F-16, F-15 ఆల్మోస్ట్ ఒక 20 ప్లేన్లు, 25 ప్లేన్లు దాకా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. మొత్తం 25 ప్లేన్లు అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ $10-15 బిలియన్ పైన నష్టం జరిగింది. మోర్ దాన్ దట్, జోర్డాన్ ని కొట్టేయడం అంటే అది ఇట్స్ నాట్ ఎ జోక్. సో జోర్డాన్ నాటో మెంబర్ కాబట్టి 100% అది చాలా రెప్లికేషన్ చాలా హెవీగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే తెగించేసేది కాదు, ఇట్స్ ప్రాపర్ వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ సివిలైజేషన్, ఆయన బాంబులు రాజడానికి భయపడడానికి ఏం లేదండి. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన. ఎందుకంటే ఆయన సివిలైజేషన్ లేపేస్తున్నాడు. 2 నెలల క్రితం సివిలైజేషన్ లేపుతున్నాడు. ఆయన ల్యాబ్లో పోయాడు. తర్వాత మళ్ళీ డీల్ అన్నాడు, డీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయనకి యుద్ధం చేయడానికి లేదండి ఆయనకి. ఎందుకంటే ఆయనకి $350 బిలియన్ కాంగ్రెస్ నుంచి అడిగాడు పర్మిషన్ యుద్ధానికి సంబంధించి. కాంగ్రెస్ బ్యాన్ చేసింది ఇరాన్ లో వార్ చేయడం. అది వంక పెట్టుకుని ఏది అపాచీ హెలికాప్టర్ కింద పడగొట్టేశారని వంక పెట్టుకుని కొట్టారు. కానీ అపాచీ హెలికాప్టర్ పడగొట్టేసింది ఇజ్రాయెల్. అమెరికన్ అపాచీ హెలికాప్టర్ పడగొట్టేసింది ఇజ్రాయెల్, కానీ ఇరాన్ నుంచి కాదు. సో వీళ్ళకి అది తెలియలేదు. సో నాకు తెలిసినట్టు ఇది ఫేక్ ఫ్లాగ్ ఒకటి ఉపయోగించి మొత్తానికి దీన్ని వాళ్ళు నిన్న రాత్రి చాలా బొంబార్డ్మెంట్ చేశారు. దానికి రిటాలియేషన్ గా ఇలా 3 కంట్రీల మీద వాళ్ళు బొంబార్డ్మెంట్ చాలా విపరీతంగా చేశారు. సో ఇవాళ B-2 బాంబర్ ఇటలీ నుంచి వాళ్ళు సౌదీ అరేబియా బేస్ తీసుకొచ్చారు. సో సౌదీ అరేబియా బేస్ నుంచి వాళ్ళు రాత్రి ఏమైనా చేయడానికి ఏమైనా ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇరాన్ అంత ఈజీగా తీసుకోవడం లేదు నా ఉద్దేశం ప్రకారం. ఇంకా వచ్చిన 2-3 డేస్ ఎందుకంటే ఇటలీ, UK, ఇరాన్ టార్గెట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, మాకు మీవి ఏ ఎయిర్ బేస్ నుంచి అయితే విమానాలు మా రైలు మీదకి వచ్చి బాంబులు వేశారో మేము ఆ ఎయిర్ బేస్ టార్గెట్ చేస్తాం. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక నాటో మెంబర్ని ఆల్రెడీ టార్గెట్ చేశారు. సో ఇప్పుడు నాటో సదస్సులైన UK, ఇటలీ, యూకే నుంచి కానీ ఇటలీ నుంచి కానీ B-2 బాంబర్స్ పైకి వేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు 3-4 డేస్ లో వాళ్ళు డెఫినెట్ గా రష్యా పథకం ప్రకారం వాళ్ళు 100% యూకేని అటాక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు యూకేని అటాక్ చేస్తే ఇక్కడ ఒక అంశం చూస్తే, యుద్ధాన్ని మేము కోరుకోలేదు, యుద్ధాన్ని మేము మొదలు పెట్టలేదు, యుద్ధాన్ని ముగించడం మా చేతుల్లో లేదని ఇరాన్ మొదటి నుంచి ఏదైతే మాట చెప్తుందో అదే మాటకు కట్టుబడి ఉంది. ట్రంప్ ఏమో మాటలు మారుస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? పై చేయి సాధించింది ఎవరంటే ఏం చెప్తారు సార్? పై చేయి కాదండి. ఇక్కడ అమెరికా వాళ్ళకి ఏమైందంటే ఆయనకి చేయి దాటిపోయింది, ఆయన చేతులు లేదు. ఇప్పుడు ఆయనకి కావాల్సిన $350 బిలియన్ అమెరికా కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితిలో లేదు. డబ్బులు లేకుండా ఆయన యుద్ధం చేసే పరిస్థితిలో ఏం లేడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు 52,000 మంది సముద్రం మీద ఉన్నారు.
ఆ సముద్రం మీద ఉండి ఎంతకాలం వాళ్ళ 52,000 మంది ప్రాణాలు గాలిలో ఉన్నట్టే లెక్క. ఎస్ ఏమో ఏ మిసైల్ వచ్చి కొట్టేస్తుందో ఎవరికి తెలియదు. సో 52,000 మందిని రాత్రి అమెరికా తీసుకెళ్ళిపోవడం అంటే జరగదు. కనీసం వాళ్ళు 35 రోజులు ప్రయాణం చేయాలి. అప్పటి వరకు ఇది సెక్యూరిటీ లేదు. సో 52,000 మంది ప్రాణాలు పరంగా పెట్టి డబ్బులు లేకుండా ఆయన ఆలోచనలు లేకుండా మొదలుపెట్టాడు. సో ఇప్పుడు దీని నుంచి ఎగ్జిట్ గేట్ అడుగుదామని చూస్తుందంటే దానికి చైనాని ఫెసిలిటేట్ చేయమని అడిగాడు, ఫెసిలిటేట్ చేయలేదు. సో చైనా వాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి, పండు వీసున్నాయి, అందరికి అన్ని సబ్మెరైన్స్ అన్ని ఉన్నాయి అక్కడ. రష్యాకు ఉన్నాయి, ఇరాన్కు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ 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 వార్ కింద అయిపోయింది. అది అయిపోయింది, ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఇది ఎవరి చేతుల్లో, ఇది ఆపలేము అనే చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు. ఎందుకంటే అది ఇజ్రాయెల్ కావాలని దాన్ని ఇంకా ఎదురు తీసుకెళ్తుంది. సో దీన్ని ఎంతవరకు వెళ్తుందంటే ఇది చాలా పెద్దది అయిపోయింది. ఇది బై ఛాన్స్ బై మిస్టేక్ అయినా వీళ్ళు యూక్రెయిన్ కానీ లేదంటే ఇటలీని కానీ ఒక మిసైల్ తో కొట్టడం కానీ ట్రై చేస్తే మాత్రం చాలా పెద్దది అయిపోతుంది. రష్యా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. రష్యా ఇన్వాల్వ్ అయిపోతే చాలా ఇబ్బందులు, మనకి చాలా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రష్యా అతనికి యుఎస్ ప్రెసిడెంట్ కి దీని మీద అవగాహన లేదని స్పష్టంగా తెలిసిపోతాను. ఆయన అన్ని డీల్ అంటున్నాడు, వస్తున్నాడు డీల్ అయిపోయింది అన్నాడు, రాత్రి అయిపోయింది, పొద్దున్న అయిపోయింది అన్నాడు. అదేం జరగట్లేదు, ఆయన అనుకున్నవి ఏమీ జరగట్లేదు. ఇవాళ ఆయనకి ఆల్మోస్ట్ 22 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోయినాయి, డిస్ట్రాయ్ చేస్తారంటే చాలా మేజర్ లాస్. అసలు అమెరికాకి ఇంత లాస్ ఎప్పుడు జరగలేదు అనుకుంటా, ఫస్ట్ టైం చాలా పెద్ద లాస్ జరిగింది. రైట్ సార్, చూద్దాం సార్ ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి, ట్రంప్ చెప్పినట్టుగా ఈ రాత్రికి ఏం జరగబోతుంది, లేదు ఇది కూడా మాటగానే మిగిలిపోతుందా అనేది మాత్రం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. షార్ట్ బ్రేక్